నమస్తే, నేను శేఖర్. వెల్కమ్ టు జైబీన్ టీవీ. ఈరోజు మార్నింగ్ వార్తలు చూసుకుంటే మార్నింగ్ పేపర్ వార్తలు ఏమి వచ్చినాయో చూసుకుందాం. ఒకసారి మార్నింగ్ న్యూస్ చూసుకున్నట్టయితే దిశాపత్రికలో వచ్చిన వార్తలను ఒకసారి మనం సమీక్షిద్దాం. వార్తల్లో ముఖ్య అంశాలు ఏంటంటే సర్పంచ్ ఎన్నికలే టార్గెట్, స్థానిక సమరానికి సిద్ధమవుతున్న కాంగ్రెస్, సంక్షేమ పథకాలే ఆయుధంగా ముందుకెళ్తున్నట్లు దిశాపత్రికలోని మెయిన్ బ్యానర్ ఐటెంగా ప్రకటించారు. సంక్షేమ పథకాలే ఆయుధంగా ముందుకు, మరికొన్ని స్కీము అమలుకు శ్రీకారం, త్వరలోనే రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, మాజీ సర్పంచుల బిల్లులకు లైన్ క్లియర్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక బీఆర్ఎస్ను ఇరకాటంలో పడేసే వ్యూహంలా ఇది కనిపిస్తుంది. కేసులు, విచారణలతో ఇప్పటికే గులాబీ పార్టీ ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్టు తెలుస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలు లక్ష్యంగా చేసుకొని ముందుకు సాగుతున్నది. లోకల్ బాడీస్ ఎన్నికల్లో ఏకపక్షంగా ఫలితాలు సాధించాలని ఈ మేరకు రకరకాల వ్యూహాలను అమలు చేస్తున్నది. ఈ ఎన్నికల్లో విజయం సాధించడం వల్ల రాజకీయంగా మరింత సుస్థిరతకు సాధించవచ్చని తెలుస్తుంది. ఇప్పటికే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు గట్టి దెబ్బ తగిలింది. ఓటు బ్యాంకు సైతం భారీగా పడిపోయింది. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీకి గట్టి దెబ్బలు తగులుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికీ అమలవుతున్న సంక్షేమ పథకాలతో పాటు కొత్తగా మరికొన్నిటిని ఇంప్లిమెంట్ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుంది. ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని కాంగ్రెస్ పార్టీ ముమ్మర కసరత్తులు చేస్తుంది. ఇక ఈ బ్యానర్ ఐటమ్ చూసుకుంటే వెరీ గుడ్, టీజీ సర్కార్ మా విజన్ను ముందుకు తీసుకెళ్తున్నారు, ఏడాది పాలన సక్సెస్, రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు అని మంత్రులతో రాహుల్ గాంధీ ఒక లేఖ రిలీజ్ చేసినట్టు తెలుస్తుంది. ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మెదక్ చర్చి నిర్మాణమే ఉపాధి హామీకి మెదక్ చర్చి నిర్మాణమే ఉపాధి హామీకి స్ఫూర్తి, కరువులో ఉన్న ప్రజల కడుపు నింపారు. 100 ఏళ్ల చర్చి రాష్ట్రానికి గర్వకారణం, భవిష్యత్తులో మరింత అద్భుతంగా తీర్చిదిద్దుతాం. ఇప్పటికే 29 కోట్లు మంజూరు, ఇందిరమ్మ ఇళ్లలో క్రిస్టియన్ దళిత కుటుంబాలకే ప్రాధాన్యత. మెదక్లో క్రిస్మస్ వేడుకల్లో సీఎం పాల్గొన్నట్లు ఈ వార్త తెలుస్తుంది. ఇడుపులపై వనదుర్గ మాతను దర్శించుకున్న రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసినట్టు తెలుస్తుంది. ఇక మెదక్ చర్చి నిర్మాణం కోసం చేపట్టిన పనికి ఆహార పథకం స్ఫూర్తితోనే కాంగ్రెస్ ఉపాధి హామీ స్కీమ్ను తీసుకొస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మెదక్ చర్చిలో జరిగిన శతాబ్ది ఉత్సవాలు, క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెదక్ చర్చి నిర్మాణం కరువులో ఉన్న ప్రజల కడుపు నింపాలనే ఉద్దేశంతో ప్రారంభమైందని తెలిపారు. గతంలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వచ్చినా మళ్ళీ సీఎం హోదాలో వచ్చానని రేవంత్ రెడ్డి చెప్పినట్టు తెలుస్తుంది. అక్కడ 100 ఏళ్లకు చెదరని విశ్వాసంతో అద్భుతమైన చర్చి తెలంగాణలో ఉండడం గర్వకారణమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నట్లు తెలుస్తుంది. ఇక మరో వార్త చూసుకున్నట్లయితే రేవతి ఫ్యామిలీకి 2 కోట్ల సాయం ప్రకటించినట్టు తెలుస్తుంది. ఈ 2 కోట్ల రూపాయలని అది ముందే ప్రకటించి అది రేవతిని, ఆ శ్రీతేజ్ని కలిస్తే ఈ బాధే ఉండవు. ప్రకటించిన పుష్ప మూవీ టీం కోటి అందించిన అల్లు అర్జున్, మైత్రి మూవీస్ దర్శకుడు సుకుమార్ 50 లక్షలు ఇచ్చినట్టు తెలుస్తుంది. చెక్కులు దిల్ రాజు అందజేత, జ్యోతిష్యుడు వేణుస్వామి 2 లక్షలు విరాళం అందించినట్టు తెలుస్తుంది. సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాటలో చనిపోయిన రేవతి కుటుంబానికి పుష్ప టీం ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. దళిత కుటుంబానికి 2 కోట్లు అందజేస్తున్నట్లు నిర్మాత అల్లు అరవింద్ తెలిపారు. హైదరాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ను పరామర్శించిన అనంతరం ఆయన సహాయాన్ని ప్రకటించారు. సినీ నటుడు అల్లు అర్జున్ తరపున 1 కోటి రూపాయలు, మైత్రి మూవీస్ తరపున సినీ నిర్మాతలు 50 లక్షలు, దర్శకుడు సుకుమార్ 50 లక్షలు ఇచ్చినట్టు తెలిపారు. సంబంధిత చెక్కులను ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజుకు అల్లు అరవింద్ అందించారు. ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి సైతం బాధిత కుటుంబానికి 2 లక్షల విరాళం అందిస్తున్నట్టు తెలుస్తుంది. నేడు సీఎంతో సినీ ప్రముఖుల భేటీ అవుతున్నట్టు తెలుస్తుంది. ఈరోజు ఏం జరగబోతుందో ఇంకొంచెం వార్తలు వచ్చే సూచనలు ఈరోజు తెలుస్తున్నాయి. అయితే ఈ రేవతి ఫ్యామిలీకి ఈ అల్లు అరవిందే కానీ, దిల్ రాజే కానీ,
ఈ సినీ ప్రముఖులే కానీ ఫస్ట్ ఎప్పుడైతే సంఘటన జరిగిందో ఆ సంఘటన జరిగిన మరుక్షణమే అల్లు అరవిందే కానీ అల్లు అరవింద్ ఆ రోజు లేకున్నా కానీ అల్లు అర్జున్ అండ్ ఫ్యామిలీ ఆ సినిమాకి వచ్చినప్పుడు ఆ క్షణం అక్కడ జరిగిన సంఘటన తెలిసిన మరుక్షణమే అక్కడికి పోయి పరామర్శించి వాళ్ళని హాస్పిటల్కి పోయి జరసేపు మాట్లాడి యోగక్షేమాలు అన్నీ తెలుసుకొని వాళ్ళకి సంబంధించి అన్నీ నేనే ఉన్నా నేను చూసుకుంటా అనే ఒక భరోసా ఇస్తే ఇలాంటి ఘటన ఇంతగానో కాకపోవు. మళ్ళీ ఇది జరిగిన తర్వాత కూడా తను ఏం తెలియనట్టుగా పోయి ఓ 2-3 రోజుల తర్వాతకి ఒక 25 లక్షలు ప్రకటిస్తున్నానని తెలిస్తే జనాల్లో ఒక రకమైన వ్యతిరేకత భావం వచ్చింది. అది అయిపోయిన తర్వాతకి ప్రభుత్వం ఎప్పుడైతే ఈ మానవత్వం లేదా ఈ మనిషికి ఈ ప్రెస్ మీట్లు పెట్టి సినీ ప్రముఖులను ఇంటికి ఆహ్వానించి ఏదో పెళ్ళి పేరంటంలాగా ఏదో వేడుక జరుగుతున్నట్టు అందరినీ ఏదో చేస్తుంటే ఇక్కడ కుటుంబం హాస్పిటల్లో ఈ రేవతి కుటుంబం రేవతి చనిపోయి ఆమె కుమారుడు హాస్పిటల్లో ఉండి అతన్ని ఓదార్చేందుకు ఒక్క సినీ ప్రముఖుడు రాలే. ఒక్క జగపతి బాబు తర్వాతకి 2 రోజుల తర్వాతకి ఏమో వచ్చినట్టు వార్తలు తెలుస్తున్నాయి. కానీ అక్కడ అల్లు అర్జున్ ఇంటికి పోయే బదులు ఈ హాస్పిటల్ పోయి ఆ పోరగాన్ని ఆ రేవతి ఫ్యామిలీని పరామర్శించి ఆ చెక్ ఏదో ముందే ఇస్తే ఈ ఇల్లొల్లేద్దుండపో ఈ రచ్చరచ్చ అసలే ఉండపు. ఆ చెక్కుని అప్పుడు ప్రకటిస్తే ఈ రేవంత్ రెడ్డి కూడా ఇంతగానో ఆలోచన చేయకపోవు. జనాల పక్షాన ఉన్న రేవంత్ రెడ్డికి బీజేపీ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఇంతగానో కుట్రలు చేస్తున్నాయి. అదే రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకోకపోతే ఇంతగానో జరిగేదా? ఏదో దులుపుకునే వాళ్ళు 5 లక్షలు 2 లక్షలు ఏదో ప్రకటించేసి ఆ పాతకాలంలో చిరంజీవి వీళ్ళందరూ ఎట్లా చేసిందో పవన్ కళ్యాణ్ ఎట్లా చేసారో ఏదైనా ఎవరైనా చనిపోతే కానీ ఏమైనా జరిగితే ఇట్లా ప్రకటించి అంటే తుడిపేసేవాళ్ళు. ఇంతకాలం మీడియా హైలైట్ చేయకపోవు, ఈ లొల్లి కాకపోవు. మళ్ళీ సెకండ్ టైం ప్రెస్ మీట్ జరిగినప్పుడు కూడా అల్లు అర్జున్ మాట్లాడే విధానం చాలా వరకు తప్పునారా. ఎందుకంటే ఎప్పుడైతే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి నాకేం తెలియదు, నాకు ఇదంతా తెలియదు, నేను చెయ్యి ఊపలేదు అని మాట్లాడినప్పుడు జనాల్లో అల్లు అర్జున్ మీద వ్యతిరేకత మామూలుగా రాలే. ఆ వ్యతిరేకత వల్లనే అల్లు అర్జును ఏం చేయాలనో అర్థం కాక డైలామ్లో పడిపోయాడు. దాని తర్వాత కూడా విమర్శలు వచ్చిన తర్వాత కూడా పరామర్శించడానికి ఒక్క రోజన్న కొంచెం టైం కేటాయించి ఈ హాస్పిటల్కి వచ్చి పరామర్శిస్తే బాగుండేది. జనాలు కూడా కోరుకునేది అదే. ఇప్పుడు ఎప్పుడైతే సినిమాలో ఉంది పుష్ప 2 సినిమా నేను కూడా చూసినా, దాంట్లో కాంట్రవర్సీ చాలా ఉంది. ఉన్నా కానీ ఒక సీన్ ఉంటుంది అందులో. ఏ సీన్ అంటే వాళ్ళ కూలీ తన టీంలో అంటే వాళ్ళ కూలోడు పెళ్ళి పెట్టుకొని కూడా అరెస్ట్ అవుతాడు. అరెస్ట్ అయినప్పుడు అల్లు అర్జున్ ఏం చేస్తాడు? అల్లు అర్జున్ ఆ పెళ్లి చేసుకునే అమ్మాయి మా హీరో పుష్ప ఉన్నాడు, పుష్ప వచ్చి కాపాడుతాడు చేస్తాడు అని హోప్ తోటి పెళ్లిపీటల మీద కూర్చుంటుంది. ఆ పెళ్లిపీటల మీద కూర్చున్నప్పుడు అల్లు అర్జున్ వచ్చి ఆ స్టేషన్ పోయి ఆ కూలోని తీసుకొచ్చి పెళ్లి చేస్తాడు. ఆ సీను ఎట్లా ఉంటుందంటే చాలా మానవతల దగ్గర తన నమ్ముకున్న వాళ్ళకి నమ్మిన మనిషిలాగా అల్లు అర్జున్ కనిపిస్తాడు. కానీ రియల్గా అట్లా లేడు అల్లు అర్జున్. తను మాట్లాడే విధానం, చేసే విధానం ఏదో అస్పష్టంగా క్లారిటీ లేకుండా అసలు సినిమాకి రియల్ లైఫ్కి చాలా తేడా ఉంటుంది అంటారే, అలాగే ఉండు. ఆ సెకండ్ టైం ప్రెస్ మీట్ ఇంట్లో పెట్టినప్పుడు కూడా తను మాట్లాడే విధానం బాగాలేదు. సినిమాలో ఎట్లా అయితే తన అనుచరుడు కోసము చేస్తాడో రియల్ లైఫ్లో కూడా అట్లా చేస్తే అల్లు అర్జున్ క్రేజ్ ఇప్పుడు ఒక మామూలు ఉండపు ఒక రేంజ్లో ఉండేవారు. ఆ విధంగా చేస్తే బాగుండు. అదేదో ఇప్పుడు మేల్కున్నారు. ఇది ప్రభుత్వం నిర్ణయం వల్లనో ప్రభుత్వ మీడియా చేసిన పోరాటానికో జనాల్లో వచ్చిన వ్యతిరేకత వల్లనో ఇక ఎట్లా అరెస్ట్ అవుతాడు, ఎట్లా మళ్ళీ జరుగుతుంది తంత అనే ఉద్దేశం మీద ఆ సినిమాలో ఎట్లయితే పోలీసు వాళ్ళని ఉన్నాడో ఇట్లా కూడా జరుగుతుందో రేపు రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ ఇద్దరు ఇట్లా ఏం జరగబోతుంది అనేది ఈరోజు 27 తారీఖు ఉన్నట్టుంది. 27 తారీఖు తెలుస్తుంది ఏమనేది. ఇక ఈరోజు సినీ ప్రముఖులు సీఎంతో భేటీ అవుతారు కదా, మరికొన్ని నిర్ణయాలు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి సీఎం రేవంత్ రెడ్డి మాట మీద నిలబడతాడా లేదా, తను ఫస్ట్ ప్రీమియర్ షోల్లో అన్ని బంద్ అని చెప్పిండు కదా, ఆ మాట మీద నిలబడతాడా లేదా చూడాలి ఏమంటాడో. ఇక మొత్తం రెడ్డి రాజకీయం నడుస్తుంది కాబట్టి దిల్ రాజు రెడ్డి అయినా
సుకుమార్ డైరెక్టర్ రెడ్డినే, ఇక రేవంత్ రెడ్డి, వెంకటరెడ్డి, వీళ్ళంతా రెడ్డి రాజకీయం నడుస్తుంది కాబట్టి ఈ రాజకీయమా ఏదో బయటపడుతుంది ముందు ముందు. ఈరోజు ఒక క్లారిటీ వస్తుంది. మొత్తాన్ని చూస్తే రాజీకి వచ్చినట్టుగా అనిపిస్తుంది. కోట్లు పెడుతున్నారు అంటే ఇక సినిమాలో జరిగినట్టునే ఇలా కూడా జరుగుతున్నట్టుంది. ఇక సీఎం రేవంత్ రెడ్డి శకవాత అవుతాడా లేకుంటే రేవంత్ రెడ్డి అని నిరూపించుకుంటా ముందు మనకు తెలుస్తుంది. దీని గురించి కూడా రేవంత్ రెడ్డి పిసిసి కార్యదర్శి కూడా ఎక్కువ మాట్లాడొద్దని చెప్పిండు. అది కోర్టు పరిధిలో ఉంది, పోలీసుల పరిధిలో ఉంది కాబట్టి మనం కూడా ఎక్కువ మాట్లాడదు. వాళ్ళు అనౌన్స్ చేసినప్పుడు మనం కూడా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడాలి. ఇన్ని రోజులు మీడియా దాన్ని కొనసాగించుకుంటూ వచ్చింది, మనం కూడా ఎంత పరిధి వరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడాలి. ఇక ఇంకో విషయాన్ని చూసుకున్నట్లయితే కేటీఆర్ ఆదేశాలతోటే 55 కోట్లు చెల్లింపు ఏసీబీకి వెల్లడించిన ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ వెల్లడించినట్టు తెలుస్తుంది. రహస్య ప్రదేశంలో స్టేట్మెంట్ రికార్డ్ చేసిన అధికారులు 7 గంటల పాటు విచారించిన అవినీతి నిరోధక శాఖ త్వరలో కేటీఆర్, ఐఏఎస్ అరవింద్, బిఎల్ఎన్ రెడ్డికి నోటీసులు వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఇక మరొకటి ఉంది, ఇక ఇది హైలైటింగ్. ఫార్ములా ఈ రేస్ కేసింగ్లో ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ స్టేట్మెంట్ను ఏసీబీ అధికారులు బుధవారం రికార్డ్ చేశారు. ఏసీపీ ఎంఏయుడి కార్యాలయంలో కాకుండా రహస్య ప్రదేశంలో ఆయనను విచారించారు. సుమారు 7 గంటలు కొనసాగిన ఈ విచారణలో దానకిషోర్ కీలక అంశాలు వెల్లడించినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకే హెచ్ఎంఏడి నుంచి 55 కోట్లు చెల్లించారని చెప్పినట్లు సమాచారం. కిషోర్ స్టేట్మెంట్ ఆధారంగా కేటీఆర్, అరవింద్లకు త్వరలో ఏసీబీ నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. ఛాన్స్ ఈ కేసు కూడా రేపు 27 తారీఖు 30 మేబీ ఈ 2-3 రోజులలో ఇది తేలే అవకాశం ఉంది. మరి కేటీఆర్ అరెస్ట్ అవుతాడా లేదా ఏదనేది రేవంత్ రెడ్డి ఈ ఏసీబీ ఏం చేస్తుంది అనేది ముందు మనకు తెలుస్తుంది. మొత్తానికైతే కేటీఆర్ని అరెస్ట్ చేయడానికే వ్యూహాలు కనిపిస్తున్నాయి. అవన్నీ రాజకీయాల్లో భాగంగానే కాదు, తను చేసిన అవినీతి పరంగా కూడా కేటీఆర్ దొరికిపోయే ఛాన్సులు క్లియర్గా ఉన్నాయి. ఒక రకంగా భయపడుతున్నట్టు కూడా తెలుస్తుంది కేటీఆర్. ముందైతే పైకి అయితే గంభీరంగా మాట్లాడతాడు, అదే చేసుకోరా భయ్, ఏం చేసుకో అంటాడు. కానీ లోపల మాత్రం భయం మాత్రం క్లియర్గా ఉన్నట్టు తెలుస్తుంది. ఇక దానకిషోర్ అన్నీ ఓపెన్గా చెప్పినట్టు తెలుస్తుంది కాబట్టి ముందు అరెస్ట్ అయ్యే అవకాశాలు క్లియర్గానే ఉన్నాయి. ఇక మరో వార్త చూసుకున్నట్లయితే నిన్న ఉపరాష్ట్రపతికి స్వాగతం పలుకుతున్న మంత్రి జూపల్లి, వికసిత్ భారత్ కల కాదు లక్ష్యం, రాబోయే 2 నెలల్లో ప్రపంచ 3వ శక్తిగా భారత్. ఇది నేను చిన్నప్పటి నుంచి వింటున్నా. ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్కర్ మెదక్ జిల్లాలోని ఐసీఏఆర్ కృషి విజ్ఞాన కేంద్ర సందర్శన, 500 మంది రైతులతో ముఖాముఖి. ఇక మరో వార్త చూసుకున్నట్లయితే కౌశిక్ రెడ్డికి నోటీసులు, ఇది కూడా వస్తుంది. విచారణకు పిలిచిన బంజారాహిల్స్ పోలీసులు రేపు హాజరు కావాలనే ఆదేశం. సిఐ విధులకు ఆటంకం కలిగించిన కేసులో కౌశిక్ రెడ్డి, ఈయన మరో ట్రబుల్ షూటర్గా కౌశిక్ రెడ్డిని బీఆర్ఎస్ ప్రమోట్ చేస్తుంది. ఆయనకు కూడా ఉంది, అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక ముందు మనకు తెలుస్తుంది ఏం జరుగుతున్నది. జానీ మాస్టర్పై ఛార్జీ షీటు దాఖలు చేసిన నార్సింగ్ పోలీసులు లేడీ కొరియోగ్రాఫర్పై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు నిర్ధారణ. ఇది 7వ పేజీలో ఉన్నట్టుంది. మరోసారి చూద్దాం. ఇది కూడా పోలీసుల పరిధిలో ఉంది కాబట్టి మనం ఎక్కువ డిస్కస్ ఏం చేయాల్సిన అవసరం లేదు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఇక క్లీన్ రెన్యూవల్ ఎనర్జీ పాలసీ త్వరలోనే తీసుకోబోతున్నాం. 2031 నాటికి 30,000 మెగావాట్ల ఉత్పత్తి లక్ష్యం. జనవరి 3న విద్యుత్ ఉత్పత్తిదారులతో సమావేశం. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, రాష్ట్రంలో డిమాండ్కు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తిని పెంచేందుకు ప్రభుత్వం క్లీన్ రెన్యూవబుల్ ఎనర్జీ పాలసీని త్వరలో తీసుకోబోతున్నదని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. 2034-35 నాటికి 31,809 మెగావాట్ల ఉత్పత్తి లక్ష్యమని తెలిపారు. గ్రీన్ ఎనర్జీకి పెరుగుతున్న డిమాండ్ను అధిగమించడానికి జాతీయ స్థాయిలో పెట్టుకున్న లక్ష్యాలను అందుకోవడానికి దేశ విదేశాలకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తలతో వచ్చే నెల 3న హెచ్ఐసిసిలో సమావేశం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ గ్రీన్ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ పాలసీపై చర్చిస్తారని తెలిపారు. ఇక ఈ క్లీన్ రెన్యూవబుల్ పాలసీపై త్వరలో నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు బట్టి విక్రమార్క తెలిపారు. ఇక స్లాట్ సొమ్ము స్వాహా, క్యాన్సిల్ చేసుకున్న రీఫండ్ కానీ ధరణి ఫీజు స్టాంపుల డ్యూటీ, ఇది కూడా ఉంది ఒకటి. దీంట్లో కూడా అవినీతి ఆరోపణలు చాలా ఉన్నాయి. ఈ డబ్బు కట్టిన డబ్బు తిరిగి రాలేదంటే ఇంకా మరి మన హరీష్ రావు కేటీఆర్ మాత్రం ధ్వజమెత్తారు. వీళ్ళు చేసే పనులు చక్కగా ఉంటాయి కానీ కాంగ్రెస్ పార్టీ మీద అయితే వాళ్ళు మామూలు ఎగరరు. పెండింగ్లో కోట్లాది రూపాయలు తిరిగి ఇచ్చేయాలని ఏడాది క్రితమే సీఎం ఆదేశాలు, ఇప్పటికీ ఏర్పాటు కాని మెకానిజం, వాపసు చేయాలని వేడుకున్న బాధితులు. ఇక ధరణి పోర్టల్ ప్రజలను నిలువు దోపిడీ చేసింది. ఒక్కసారి ఫీజు చెల్లించి స్లాట్ బుక్ చేసుకుంటే తప్పనిసరిగా ఆ ట్రాన్సాక్షన్ పూర్తి చేయాల్సిందే. ఏదైనా కారణంతో రీషెడ్యూల్ చేసుకునే అవకాశం ఉంది. అయితే పూర్తిగా ఆ స్లాట్ను క్యాన్సిల్ చేసుకుంటే మాత్రం చెల్లించిన ఫీజు స్టాంప్ డ్యూటీ ఎప్పుడు రిటర్న్ వస్తుందో గ్యారంటీ లేదు. ధరణి పోర్టల్ ప్రారంభమైన తర్వాత 2021-22 సంవత్సరంలో క్యాన్సిల్ చేసుకున్న స్లాట్కు సంబంధించి మాత్రమే సొమ్మును వాపసు చేశారు. ఆ తర్వాత రద్దు చేసుకున్న స్లాట్ అమౌంట్ 100 కోట్లు నేటికి పెండింగ్లో ఉన్నాయి. బాధితులు టోల్ ఫ్రీ నెంబర్ను ఫోన్ చేస్తే టైం బాండ్ చెప్పలేమని సమాధానం చెప్తున్నారు. గత ఏడాది డిసెంబర్ 13న ధరణి పోర్టల్పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించినప్పుడు ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. అప్పుడే అమౌంట్ రిటర్న్కు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. అయితే ఇలాంటి కారణాలు ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి ధరణి పోర్టల్ తీసేసి భూభారతి పోర్టల్ పెట్టారు. దీంట్లో ఉన్న లోపాలన్నింటినీ మెరుగుపరుచుకునేందుకు జనాలకి ఇబ్బంది కాకుండా, జనాలకు ఎలాంటి అసౌకర్యాలకు గురి కాకుండా, వాళ్ళు ఇబ్బంది కాకుండా అన్నీ ఏర్పాట్లు చేసినట్టు రేవంత్ రెడ్డి అండ్ టీం అంతా భూభారతిని తీసుకొచ్చింది. దీంట్లో భాగంగా ఇలాంటి కేసులు కూడా చాలా ఉన్నాయి. ఇలాంటి విషయాలలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎలాంటి మాటలు మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళ తప్పులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు మాట్లాడరు. వాళ్ళ ఇక మిగతా ఏదైనా చిన్నది ఏదైనా దొరికిందనుకో మామూలుగా ఎగరరు. వాళ్ళు చేసిన పాపాలే కానీ, వాళ్ళు చేసిన అన్యాయాలే కానీ వాటి గురించి ఎప్పుడు ప్రస్తావన రాదు. మామూలుగా వాళ్ళు మాట్లాడరు. ధరణి మొత్తం వాళ్ళు మామూలు ఆడుకోలేదు. ధరణి తెలంగాణ ధరణి మొత్తం వాడికి దింగారు. మొత్తం కోట్లు లక్షలు సంపాదించేసి దాని గురించి ఇప్పుడు మాట్లాడరు. అయినా ఇంత కుట్ర జరుగుతుందని ఇదంతా తెలుస్తుంది కదా. దీని మీద మిగతా పార్టీలు ఏందో బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, ఇంకా వేరే కమ్యూనిస్ట్ పార్టీలే కానీ ఈ భూకుంభకోణం మీద మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ పార్టీలు, రాజకీయ పార్టీలు మాత్రం అసలు ఒక్కసారి కూడా ప్రెస్ మీట్ పెట్టి ఇన్ని అన్యాయాలు జరిగినాయి, ఇంత కుంభకోణాలు జరిగినాయి, ఇంత జరిగిందని ఒక్కడు కేసు పెట్టాడు, ఒక్కడు ఏది మాట్లాడు. అందులో బాగా కాంగ్రెస్ పార్టీ అది కాదు, వాళ్ళు కూడా మాట్లాడతారు కానీ దాని మీద ఇన్ని కోట్ల అవినీతి అంటారు కానీ దాని మీద ఎలాంటి కేసులు జరగాయి, జనాలకి న్యాయం జరగదు. ఈ కేసులు అన్నీ అట్లే ఉంటాయి. మళ్ళీ అన్నీ మాట్లాడతారు. ఇప్పుడు ఈ చిన్న విషయాలకు పెద్ద కేసులు పట్టేస్తారు. మరి ఇంత పెద్ద రాజకీయంగా ఇన్ని కుట్రలు చేసి ఇన్ని సంపాదించుకొని వేల కోట్లు లక్షల కోట్లు వెనకేసుకుని చెప్తారు మాత్రమే. కానీ దాని మీద ఎలాంటి కేసులు కానీ ఈ అరెస్టులు కానీ ఉండయి. ఎందుకంటే ఇవన్నీ భూ కుంభకోణంలో ప్రతి పార్టీ ఇన్వాల్వ్ అయి ఉంటుంది కాబట్టి దాని గురించి ఎక్కువ మాట్లాడడం వరకే వదిలిపెడతారు అంతే. జనాలు ఎడనమోని అంటే పట్టించుకోరు. ఇక హైడ్రాన్ తీసుకొచ్చింది దానికి ఫస్ట్ స్టార్టింగ్ ఏమన్నారు, ఇక సరౌండింగ్లో ఉన్నాయి చెరువుల పక్కన ఉన్నాయన్నీ కూల్చాలి, ఎడావుడి మామూలు చేయలే. తర్వాత ఇప్పుడు ఏమంటారు, అంతకుముందు పర్మిషన్ ఇచ్చిన వదిలిపెడదాము, ఇప్పుడు మొదలు పెట్టుకుందాం అంటే అంతకుముందు కూల్చేసిన వాళ్ళ సంగతి ఎటు, వాళ్ళు ఏం కావాలి, ఎటు వాళ్ళని నడి రోడ్డు మీద పడేసిన వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ ఏం కావాలి, ఎటు పోయిరు అనే అది లేదు. కూల్చి పట్టుదెంగిరు. ఎందుకంటే పేదలు కదా. అందులో నాగార్జున కూడా కూల్చిరు అనుకో, కానీ ఆయనకు కోట్ల ఆస్తి ఉంది, బిందాస్ ఆయనకి ఏం కదా. ఆయన ఒక్కడే అట్లా చూపించారు. అట్లా మిగతా వాళ్ళది మాత్రం నిమ్మకు నీరు అంటే లోపలనే మంచిగా పండబెట్టి ఎక్కడెక్కడ చేసేసి ఇప్పుడు ఆయన అంటుండే పెద్ద మనిషి హైడ్రా రంగనాథో ఆయన ఉన్నాడు పెద్ద మనిషి. ఆయన ఏమంటుండంటే ఇప్పటి నుంచి
ఇప్పటి నుంచి ఎలాంటి పర్మిషన్ లేకుండా కట్టిన వాటికి మాత్రమే మేము కూల్చేస్తాం అంటుండు. ఆ బుద్ధి ముందే ఉంటే ఇక చాలా పేద కుటుంబాలు ఉన్నాయి కదా, ఆ పేద కుటుంబాలు రోడ్డు పడకపోవు కదా. ఆ నిర్ణయం ముందే తీసుకుంటే ప్రజా వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీకి రాకపోవు కదా. మామూలుగా రాలే ప్రజా వ్యతిరేకత ఆ విషయంలో. రేవంత్ రెడ్డి ఆయన ఫ్యామిలీ ఉంది, మిగతా పార్టీలు ఉన్నాయి, వివేక్ ఉండు, జానారెడ్డి ఉండు, చాలా ఉన్నాయి, ఇంకా చాలామంది ప్రముఖులు ఉన్నారు, రాజకీయ నాయకులు. ఈ భూమి విషయాలలో రారు, ఎందుకంటే ఈ భూమి విషయాలలో అన్ని పార్టీలు ఇన్వాల్వ్ అయి ఉంటాయి కాబట్టి ఎక్కువ రారు, మాట్లాడతారు, వదిలిపెడతారు. దీని మీద ఎన్నో లక్షల కోట్లు దోసుకురని చెప్తున్నారు, కానీ దాని మీద ఎలాంటి నిర్ణయాలు వస్తారు. అసెంబ్లీలో మాట్లాడుతుండ్రు, అసెంబ్లీలో ఏకపక్షంగా ఇప్పుడు రేవంత్ విషయంలో అసెంబ్లీలో మాట్లాడి కఠిన చర్యలు తీసుకున్నారు. దీని మీద ఎందుకు తీసుకోవట్లేడు రేవంత్ రెడ్డి? ఇది ఒకసారి ఆలోచన చేయాలి జనాలు కూడా. ఇక మరో వార్త చూసుకున్నట్లయితే 38 మంది దుర్మరణం, 29 మందిని కాపాడిన సిబ్బంది. కజకిస్తాన్లో ఫ్లైట్ క్రాష్, ఆక్టా నగరాల శివారులో కూలిన అజర్బైజాన్ విమానం. ఎమర్జెన్సీ ల్యాండింగ్కు ప్రయత్నిస్తుండగా ప్రమాదం. ఇది పక్షులు ఏదో సంథింగ్ ఏదో జరిగినట్టుంది, విమానం మొత్తం సగం అయిపోయింది పాపం. ఇక మరో వార్త చూసుకున్నట్లయితే ఆఫ్ఘన్పై పాక్ వైమానిక దాడులు, 15 మంది మృతి. ఇది పిరికిబంద చర్యగా ఆఫ్ఘన్ ప్రభుత్వ మంత్రిత్వ శాఖ వెల్లడించినట్టు తెలుస్తుంది. ఇక అవి కామన్ వాళ్ళకు జరిగాయి. ఇక మరో వార్త చూసుకున్నట్లయితే ఇందిరా హయాంలో ప్రజాస్వామ్యం కూరి బీజేపీ దాంట్లో కాలేదేమో, మొత్తం దేశం మొత్తాన్ని జైలుగా మార్చారు. దేశం మొత్తాన్ని జైలుగా మార్చే అంత సీన్ ఉందా? కిషన్ రెడ్డికి ఏం మాట్లాడుతున్నారో అర్థం కాదు. ఎంతసేపు ఉన్నా ఆయన వాదన ఆయనది. వాజ్పేయి సైతం 18 నెలలు జైలుకి వెళ్ళారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వాజ్పేయి జయంతి సందర్భంగా ర్యాలీ నిర్వహిస్తున్న బీజేపీ నాయకులు. ఇక అంబేద్కర్ గురించి మాట్లాడారు, అంబేద్కర్ గురించి అది పార్లమెంట్లో మాట్లాడారు, దాని గురించి మాత్రం మాట్లాడి పెద్ద మనిషి. ఇలాంటి విషయాలు అయితే దేశం మొత్తం జైలుకు మార్చారట. దేశాన్ని మొత్తాన్ని ఎడ జైలుకు మార్చారో మరి. బీజేపీలో క్యాండిడేట్ మారిస్తే, బీఆర్ఎస్లో 2-3 మారిస్తే జైలు దేశం మొత్తం అన్నట్ట. ఏం మాట్లాడతారండి కిషన్ రెడ్డి గారు? ఇక ఈనాడు పత్రిక చూసుకున్నట్లయితే ఇందులో బ్యానర్ ఐటమ్గా ఒప్పందాల్లో ఉల్లంఘన గుర్తింపు, ఫార్ములా ఈ రేస్ కేసు దర్యాప్తులో ఏసీబీ దూకుడు, ఐఏఎస్ అధికారి దానకిషోర్ నుంచి కీలక వివరాలు సేకరణ. తొలుత బిఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్లకు నోటీసులు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈనాడు పత్రిక కూడా క్లియర్గా మెన్షన్ చేసింది. బిఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్కు నోటీసులు ఇచ్చే అవకాశాలు తెలుస్తుంది. కీలకం కానున్న బ్యాంక్ అధికారుల వాంగ్మూలం. లండన్లోని ఎఫ్ఈఓ సంస్థ ఖాతాకు 46 కోట్ల విలువైన గ్రేట్ బ్రిటన్ పౌండ్లను హైదరాబాద్ హిమాయత్ నగర్లోని ఐఓబి బ్రాంచ్ నుంచి పంపించారు. ఈ క్రమంలో నగదు బదిలీకి సంబంధించి బ్యాంకుల్లో ఎలాంటి పత్రాలను సమర్పించారనేది కీలకంగా మారింది. ప్రభుత్వ శాఖకు సంబంధించి బ్యాంకు ఖాతా నుంచి భారీ మొత్తంలో నగదు బదిలీ చేస్తే అందుకు అవసరమైన ఒప్పందం ప్రతిని సమర్పించాల్సి ఉంటుంది. కానీ ఎలాంటి అగ్రిమెంటు ప్రతి లేకుండానే నగదు బదిలీకి ప్రయత్నించగా బ్యాంక్ అధికారులు తొలుత తిరస్కరించినట్లు ఏసీబీ ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం. అయితే వారిపై ఒత్తిడి చేశారని, సంబంధం లేని జీవోను ఒప్పందపత్రంగా చూపించి నగదులను బదిలీ చేయించారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బ్యాంకు అధికారుల వాంగ్మూలం సేకరించడంపై ఏసీబీ దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. ఇక ఫార్ములా ఈ రేస్ కేసులో దర్యాప్తును అవినీతి నిరోధక శాఖ ఏసీబీ ముమ్మరం చేసింది. తెలంగాణ మున్సిపల్ శాఖ ఫార్ములా ఈ ఆపరేషన్ లిమిటెడ్ మధ్య జరిగిన ఒప్పందం, అందులో చోటు చేసుకున్న ఉల్లంఘనపై అధ్యయనం చేస్తుంది. ఈ క్రమంలో కేసు ఫిర్యాదుదారుడు ఎంఏయుడి పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ నుంచి పలు విడతలుగా సమాచారం సేకరించినట్టు తెలుస్తుంది. ఏసీబీ మంగళవారం కూడా దానకిషోర్ నుంచి సుమారు 7 గంటల పాటు వివరాలను తీసుకున్నట్టు తెలుస్తుంది. వాటి ఆధారంగానే దర్యాప్తును ముందుకు తీసుకెళ్లే పనిలో నిమగ్నమైంది. ఈ సమాచారాన్ని విశ్లేషించిన అనంతరం తొలుత హెచ్ఎండిఏ విశ్రాంత చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి, ఎంఏయుడి అప్పటి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
అరవింద్ కుమార్కు నోటీసులు ఇచ్చి విచారిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ కేసు త్వరలోనే ముందుకెళ్ళేటట్టు కనిపిస్తుంది. ఇది మామూలు ఉండదు, ఇది కూడా హాట్ టాపికే. ఇక నేడు ముఖ్యమంత్రితో సినీ ప్రముఖుల సమావేశం. శ్రీతేజ్ కుటుంబానికి పుష్ప 2 చిత్ర యూనిట్ 2 కోట్లు సాయం చేసినట్టు దిల్ రాజు చెక్కులు అందజేసినట్లు ఈ వార్త ప్రకటించింది ఈనాడు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినీ ప్రముఖులు గురువారం సమావేశం కానున్నారు. సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట, అల్లు అర్జున్ అరెస్ట్ అనంతరం పరిణామాల నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. తాజా పరిణామాలు, చిత్ర పరిశ్రమ అభివృద్ధి తదితర అంశాలపై ఇందులో చర్చించే అవకాశం ఉంది. నిర్మాత ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు ముఖ్యమంత్రిని కలిసి చర్చించిన తర్వాత రేవంత్ ఈ సమావేశానికి సానుకూలత వ్యక్తం చేశారు. సినీ ప్రముఖులతో కూడా మాట్లాడిన దిల్ రాజు గురువారం ఉదయం 10 గంటలకు సమావేశం ఉంటుందని మీడియాకు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా పాల్గొన్నట్టు తెలుస్తుంది. ఈ విషయంపై ఈ రెడ్డి రాజకీయం ఎలాంటి మలుపులు తిరుగుతుందో తెలియదు, కానీ ఈ రెడ్డి రాజకీయంలో భాగంగా ఈరోజు దిల్ రాజు అండ్ సినీ ప్రముఖులు వీళ్ళందరూ ముఖ్యమైన వాళ్ళందరూ పోయి సినీ పరిశ్రమ గురించి అండ్ సినీ ప్రముఖ అంటే సినిమాకు సంబంధించి కానీ ఈ ప్రీమియర్ షోల గురించే కానీ మాట్లాడే అవకాశాలు అనిపిస్తున్నాయి. కానీ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా ఒక మాట చెప్పిండు, ప్రీమియర్ షోలు ఉండేవి, బెనిఫిట్ షోలు ఉండే అని మాట అసెంబ్లీ వేదికగా చేసుకొని చెప్పిండు. ఆ మాట మీద సీఎం రేవంత్ రెడ్డి ఉంటాడా లేదా ఈరోజు ఒక నిర్ణయానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకోటి, ఈ రెడ్డి రాజకీయంలో భాగంగా దిల్ రాజుని ముందుండి నడిపిస్తున్నట్టు తెలుస్తుంది. దిల్ రాజు ఎలాంటి గైడెన్స్ ఇచ్చి వాళ్ళని ఎలా ఒప్పిస్తుండో మరి రాజుకు వస్తుందా, రాజకీయంలో భాగం అంటారా, మరి 11గా ఉన్న అల్లు అర్జున్ అరెస్ట్ చేసి జైలుకు పంపించే అవకాశాలు ఉన్నాయా లేవా, మరి పుష్ప 2 సినిమాలోగా మన పెద్ద మనిషి డబ్బులతో అన్నీ కొనేస్తా, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తా, ఏదైనా చేసేస్తా, పోలీసులకు కొనేస్తా ఇక అని పుష్ప 2లో కొట్టిన డైలాగులే ఇలా కొడతాడా, లేకుంటే తగ్గేదేలే అన్నోడు తగ్గి చూస్తాడా, తగ్గిపోతాడా, ఏదనేది ఈరోజు కాదు, ఈరోజు నిర్ణయానికి వచ్చి తెలుస్తుంది. ముందు కూడా మనకు వార్తలు తెలిసిపోతుంది. ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి రాజీకి వస్తాడా, ఈ అన్న మాట మీద ఉంటాడా లేదా అనేది మనకు చూడాలి. ఇక మరో వార్త చూసుకున్నట్లయితే దేవాదులు ఎప్పటికీ పూర్తయ్యానో ఇంకా కొలిక్కి రాని 3వ దశ పనులు అత్యధిక ఆయకట్టు ఉన్నది ఈ దశలోనే. ఒప్పందం ప్రకారం 3 ఏళ్లలో పూర్తి కావాల్సిన పని 16 ఏళ్ళైనా ఇంకా కొనసాగుతూనే ఉంది. మరోవైపు నిర్మాణ వ్యయం 1387 కోట్ల నుంచి 2290 కోట్లకు పెరిగింది. అయినా ఈ పని ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితి. దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని 3 దశల్లో చేపట్టారు. 3 దశల్లో అత్యధిక ఆయకట్టు ఉంది. ఈ పనులకు 2007 అక్టోబర్లో 1387 కోట్లు పరిపాలనా అనుమతి ఇవ్వగా వాటిని 1410 కోట్లకు హెచ్సిసి మరో 2 గుర్తిందాలతో కూడిన కన్సార్షియం దక్కించుకుంది. 2008 జూన్లో పనులు చేపట్టారు. ఒప్పందం ప్రకారం 2011 డిసెంబర్ నాటికి పూర్తి కావాలి. ఈ గడువులోగా 281 కోట్ల పని మాత్రమే పూర్తయింది. దీనికి కారణం సొరంగం తవ్వే పనికి 8 కిలోమీటర్ల దూరం అటవీ భూమి అప్పగించడంతో లేట్ అయినట్టు తెలుస్తుంది. ఇక సాలివాగు చెరువుకు గండిపడి వచ్చిన నీటితో సొరంగ పనులు ఆగిపోవడం తదితర కారణాలు ఉన్నాయి. తర్వాత ప్రభుత్వం ఇంజనీరింగ్లో భాగంగా ఈ పనిని కూడా కొన్ని మార్పులు చేసి 2017 జూలైలో 1495 కోట్లు సవరించిన పరిపాలనా అనుమతులు ఇచ్చింది. ఇది కూడా చాలా లేట్ అయింది, ఎప్పుడు పూర్తయిందో తెలియదు. ఇక మెదక్ చర్చిలో సీఎం రేవంత్ రెడ్డికి ఆశీర్వాదం అందిస్తున్న డయాసిస్ ఇన్ఛార్జి బిషప్ రైట్ రెవెన్ రెడ్ డాక్టర్ రూబిన్ మార్క్. చిత్రంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మైనంపల్లి హనుమంతరావు ఉన్నట్టు తెలుస్తుంది. ఇక క్రైస్తవ మిషనరీ సేవా పథకాలకు స్ఫూర్తి సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. మెదక్ క్యాథడ్రల్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు. ఏడుపాయల వనదుర్గమ్మకు పట్టు వస్త్రాల సమర్పణ. నిన్న చర్చికి పోయిండు సారు,
ఇది అన్ని పేపర్లో వచ్చిందేనే. ఇక ఇక మరో వార్త చూసుకున్నట్లయితే పెంకుటిల్లు ఉన్నవారే ఎక్కువ, సొంత స్థలాలున్న దరఖాస్తుదారులపై పరిశీలన, 39% ముగిసిన ఇందిరమ్మ ఇళ్ల సర్వే, సంక్రాంతి పండుగలోపు పూర్తయ్యేలా కసరత్తు. ఇక సంక్రాంతి పండుగ తర్వాత ఎలక్షన్లు వస్తాయి కాబట్టి మనోడు ఈ ఇందిరమ్మ ఇల్లు పెట్టుకున్నాడు. అది 44 గజాలు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో భాగంగా నిర్వహిస్తున్న యాప్ సర్వేలో సొంత స్థలం ఉన్నవారిలో ఎక్కువ పెంకుటిళ్లలో నివాసం ఉంటున్న దరఖాస్తుదారులే ఉన్నారు. ప్రజాపాలన కార్యక్రమం సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం రాష్ట్రంలో మొత్తం 80 లక్షల దరఖాస్తుల్లో ఉన్నాయి. ఆయా దరఖాస్తుదారులందరూ ఇళ్లకు సర్వేయర్లు వెళ్తున్నారు. ఇంతవరకు 31.58 లక్షల మంది దరఖాస్తుదారుల వద్దకు వెళ్ళి ఇందిరమ్మ ఇళ్ల యాప్ ద్వారా సర్వే చేస్తున్నారు. ఇందులో 9.19 లక్షల మంది దరఖాస్తుదారులు సొంత స్థలాలు ఉన్నట్టు గుర్తించారు. వారిలో 2.35 లక్షల మంది పెంకుటిళ్లలో, 2 లక్షల మంది సిమెంట్ రేకుల్లో ఇళ్లలో ఉన్నట్టు తెలుస్తుంది. 1,86,000 మంది జిఐ రేకుల ఇళ్లలో ఉన్నట్టు తెలుస్తుంది. 1,22,000 మంది స్లాబ్ గృహాల్లో, 69,182 మంది మట్టి మిద్దెల్లో, 41,971 మంది ప్లాస్టిక్ కవర్లు, టార్పలిన్లు కవర్లతో కప్పి ఉన్న ఇళ్లలో నివసిస్తున్నట్టు తెలుస్తుంది. 34,576 మంది గడ్డితో ఏర్పాటు చేసుకున్న గుడిసెల్లో ఉంది. ఇంత డబ్బా కొట్టుకుంటారు చూసినా. ఇందిరమ్మ రాజ్యం, ఇక మన కేసీఆర్ రాజ్యంలో ఇంకా ఇన్ని ఇండ్లు ఉన్నాయంటే ఈయన డబుల్ బెడ్రూమ్లో ఎంతమందికి ఇచ్చినట్టు, ఎంతమందికి న్యాయం చేసినట్టు. ఎన్ని 34,576 మంది గడ్డితో ఏర్పాటు చేసుకున్న గుడిసెల్లో. ఎంత ధరను చూడండి. ఇంతమందికి ఇందిరమ్మ ఇల్లు అంటున్నా, డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండా? ఇయ్యలే. డబ్బా మాత్రం మామూలు కొట్లే. 10 సంవత్సరాల పాలన మళ్ళా కేసీఆర్ గారు ఒకసారి చూడండి. మరి రేవంత్ రెడ్డి గారు కూడా మరి వీళ్ళందరికీ న్యాయం చేస్తాడో లేదో చూడాలి. గ్రామ పంచాయతీకి 34,000 అంటుండు. ఆ 34,000 మరి రాష్ట్రం మొత్తం తీసుకుంటే ఎంత వస్తుందో కౌంట్. కానీ ఇక రేవంత్ రెడ్డి వచ్చినాక కొంచెం బయటకే వస్తుంది. కానీ మరి అవన్నీ మాట్లాడి నిజాలు అమలు అయితే కావో చూడాలి. మరి ఉట్టి మాటలు మాట్లాడితే ఎలా అసెంబ్లీ వేదికగా మాట్లాడతారు మస్తుగా. ఆ భూ చట్టాల గురించి, అన్ని భూముల గురించి ఇంత చేసినంటే దాని గురించి మాట్లాడరు. చాలా ఉన్నాయి ఇలాంటివి పెట్టాలంటే. కానీ ఇక చిన్న కేసులు 40 కోట్లు 50 కోట్ల గురించో మాట్లాడుతురు. మరి లక్షల కోట్లు వేల కోట్లు లక్షల కోట్ల గురించి మరి దాని మీద కేసులు పెడితే ఇప్పుడు ఒకక్కడ మనోడు చెంచల్గూడ జైల్లో ఉండడో, మరి ఇంకా తీఆర్ జైలు ఎక్కడ ఉండడో. మరి ఆ పని చేయొచ్చుగా రేవంత్ రెడ్డి గారు. హరీష్ రావుని, కేటీఆర్ని, కేసీఆర్ని ప్లాన్లో భాగంగా అన్ని పనులు చేసేస్తే రేపు ఎలక్షన్లకు ఏ డోకా ఉండదు. నెక్స్ట్ ఇక V6 చూద్దాం. V6లో వచ్చేసి వెలుగు దినపత్రిక చూసుకున్నట్లయితే ఉపాధి హామీ స్కీమ్కు మెదక్ చర్చే స్ఫూర్తి, రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్తాం సీఎం రేవంత్ రెడ్డి. మెదక్ చర్చి శతాబ్ది వేడుకలకు హాజరు, ఏడుపాయల వనదుర్గమ్మకు ప్రత్యేక పూజలు. ఇది ఎలాగ చదువుకున్నాం. ఇక మరో వార్త కూడా, కూలిన విమానం 35 మంది మృతి, పక్షుల గుంపును ఢీకొట్టడంతో కంట్రోల్ సిస్టమ్ ఫెయిల్, ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తుండగా క్రాష్. కజకిస్తాన్లోని ఆక్టావ్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఘటన. బాకు నుంచి రష్యాలోని గ్రోజ్నీకి వెళ్తుండగా ప్రమాదం, 2 ముక్కలైన విమానం, 29 మంది సురక్షితం. ఇది దారుణం పాపం. పక్షుల గుంపు ఏదో వచ్చిందంట, అది దాన్ని ఢీకొట్టేసరికి విమానం క్రాష్ అయిపోయి 2 ముక్కలు అయిపోయింది. చాలా దారుణం పాపం. ఇక మెయిన్ ఐటమ్ తీసుకున్నట్టయితే కార్పొరేషన్లు అప్పులు కుప్పలు. రాష్ట్రంలో 90కి పైగా కార్పొరేషన్లు, అందులో బాకీలో ఉన్నవి 90% పైనే. కేవలం లోన్ల కోసమే ఇష్టారీతిగా ఏర్పాటు. 100 ఏళ్లలో కార్పొరేషన్లు మొత్తం అప్పు 2,82 కోట్ల పైనే. గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం సెట్ రైట్ చేసేందుకు చర్యలు. అవసరం లేని కార్పొరేషన్ల లిస్టు తయారీ. అవసరం లేని వాటిలో కొన్నింటిని మూసేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. ఆ ఉద్యోగులను ఇతర సంస్థల్లో మెర్జ్ చేసే ప్రయత్నం కూడా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తుంది.
ముందు ముందు తెలుస్తుంది ఏం జరుగుతున్నది. అధిక అప్పులు 5 కార్పొరేషన్లు మీదే. గత సర్కారు అసలు ఆదాయమే లేని కార్పొరేషన్లను ఏర్పాటు చేయడమే కాకుండా వాటి నుంచి అధిక వడ్డీలతో అప్పులు తీసుకుంది. మొత్తం కార్పొరేషన్ల అప్పులతో 5 కార్పొరేషన్లవే 95% ఉన్నాయి. వడ్డీ రేటు 7.63% కంటే ఎక్కువగా 10% వడ్డీతో లోన్లు తెచ్చుకుంది. కాళేశ్వరం కార్పొరేషన్పై 9.69% ఇంట్రెస్ట్ రేటుతో 74,599 కోట్లు. తెలంగాణ డ్రింకింగ్ వాటర్ కార్పొరేషన్ 9% ఇంట్రెస్ట్ రేటుతో 20,200 కోట్లు. వాటర్ రిసోర్స్ కార్పొరేషన్పై 10% ఇంట్రెస్ట్తో 14,600 కోట్లు తీసుకుంది. హౌసింగ్ కార్పొరేషన్పై 9,000 కోట్లు. రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్పై 2,900 కోట్లు లోన్లు ఉన్నాయి. గొర్రెల కార్పొరేషన్ కింద గత ప్రభుత్వం గొర్రెల పథకం కోసం 4,000 కోట్లు, చేపల కోసం 600 కోట్లు అప్పు చేసింది. హాస్పిటల్ నిర్మాణం కోసం కూడా 3,535 కోట్లు కార్పొరేషన్ల కిందనే లోన్లు తీసుకుంది. ఇక ప్రభుత్వ రంగ సంస్థలు సర్కార్కు గుదిబండగా మారాయి. కొన్ని కార్పొరేషన్లు కేవలం అప్పులు తీసుకునేందుకు గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కులాల అభ్యున్నతి కోసం ఏర్పాటైన పలు కార్పొరేషన్లకు 10 ఏళ్లలో సర్కారు నుంచి పైసా సహాయం లేదు. ఇందులో తెలంగాణ స్టేట్ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కార్పొరేషన్ వంటివి ఉన్నాయి. ఇవన్నీ కార్పొరేషన్లు అయితే సిబ్బంది లేక నామకే వాస్తుగా తయారయ్యాయి. కాళేశ్వరం, మిషన్ భగీరథ, రోడ్ల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన కార్పొరేషన్లు పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. దినదిన గండంగా సాగుతున్న ఇలాంటి సంస్థలపై విధానపర నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇదయ్యా కేసీఆర్ మీరు చేసిన ఘనకార్యాలు. ఈ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఇన్ని కోట్లు గొర్రెల కోసము, వాటర్ కోసము, రోడ్ల కోసము, ఇంకా చేపల కోసం, హాస్పిటల్ కోసం ఇన్ని వేల కోట్ల అప్పులు చేసినావు. కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఈ పైసలన్నీ ఎక్కడ చేసినావు? ఏడా కనిపిస్తున్నాయి ఆ గొర్రెలు ఇవాళ ఇచ్చినావా, రేపు అమ్ముకున్నావా? మరి దాన్ని అడిగింది లేదు, చూసింది లేదు. ఇక వాటర్ కోసం అంటే మిషన్ భగీరథ కోసం కొంచెం ఖర్చు పెట్టినట్టున్నావు, కానీ దాన్ని దొబ్బి తినేదే ఎక్కువ. ఇక హాస్పిటల్ నిర్మాణాల కోసం అంటే హాస్పిటల్ ఎక్కడెక్కడ నిర్మాణాలు చేసిండో ఇక జనాలే చెప్పాలి ఏ హాస్పిటల్ నిర్మాణం చేసినా అనేది. ఇవన్నీ ఇంత అవినీతి జరుగుతుంది కదా, దీని మీద కూడా చేస్తే ఇంకో కేసు అవుతుంది కదా. ఆ కేసు పెట్టి అరెస్ట్ చేయొచ్చు కదా. రేవంత్ రెడ్డి ఇవన్నీ వెలికి తీస్తున్నావు బాగానే, కానీ ఇంకా 40 కోట్ల కాడే పట్టుకుంటున్నావు, కానీ ఇన్ని కోట్ల కాడ ఎందుకు పట్టుకుంటున్నాడో నాకు అస్సలు అర్థం కావట్లేదు. జనాలు కూడా అదే బాధతో ఉర్రు. రేవంత్ రెడ్డి ఎప్పుడు ఇలాంటి కేసులు ఇలాంటి వాటి బయటికి తీస్తాడో. మరి రేవంత్ రెడ్డి కూడా ఇలాంటివి చేయకుండా ఉండాలి. మరి అలాంటివి చేయాలంటే మనోడు ఇలాంటి కేసులు పెట్టి మరి ముందుకు వెళ్తే బాగుంటుంది. ఇవన్నీ మిగతా పార్టీలు ఎందుకు మాట్లాడవో అర్థం కాదు. ఈ అల్లు అర్జున్ అనగానే అమ్మ మావోడు అంటే మావోడు అని ఎగిరి పడతారు. కానీ మరి ఇలాంటి వాటి గురించి ఎందుకు మాట్లాడరు? ఈ పుష్పాని ఎందుకు వెనకేసుకొస్తారు? పుష్ప ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్ ఎందుకు వెనకేసుకొస్తుందో అర్థం కావట్లేదు. ఇక మళ్ళా పుష్ప వార్తనే ఉంది ఇందులో కూడా. రేవతి కుటుంబం కోసం ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజుకు 2 కోట్ల చెక్కు అందజేస్తున్నట్టు అల్లు అరవింద్, పుష్ప 2 సినీ నిర్మాతలు ప్రకటించినట్టు మనం ఇందాకనే చదువుకున్నాం. తగ్గిండు పుష్ప, సీఎం ఆగ్రహం, పోలీసుల విచారణ తర్వాత దిగొచ్చిన అల్లు అర్జున్. ఇది లోపల రాజకీయం బాగానే జరిగింది, రెడ్డి రాజకీయం. దాంట్లో తగ్గిండంటారు, కానీ మరి ఆయన తగ్గిండా లేదా, మరి రాజకీయం ఏ విధంగా రాజకీయమేనా లేకుంటే మానవత్వంతో కూడిన రేవంత్ నిర్ణయాలకి బలం చేకూరుతుందా లేదా అనేది చూడాలి. ఏం జరుగుతుంది అనేది. ఈరోజు ఒక మీటింగ్ ఉంది, తర్వాతకి మరి పోలీసుల ఆధ్వర్యంలో కేసు నడుస్తుంది కాబట్టి చట్టం తన పని తాను చేసుకుని పోతుంది. ఏం జరుగుతుంది అనేది మరి ప్రభుత్వం లైట్ తీసుకుంటుందా, సీరియస్ తీసుకుంటుందా, షడలు ఇస్తుందా ఏందనేది చూడాలి. ఇక ఇందులో శ్రీతేజ్కు అల్లు అరవింద్ చిత్ర నిర్మాతల పరామర్శ. అర్జున్ సుకుమార్ ₹1 కోటి ఇచ్చినట్టు తెలుస్తుంది. ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజుకు అందజేసినట్టు తెలుస్తుంది. నేడు సీఎం రేవంత్తో టాలీవుడ్ ఇండస్ట్రీ భేటీ. పుష్ప సినిమా హీరో అల్లు అర్జున్ ఎట్టకేలకు తగ్గిండు. తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్కు తీరును ఇటు అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి తప్పుపట్టడం, అటు పోలీసులు ఆధారాలతో వీడియో రిలీజ్ చేయడంతో దిగి వచ్చిండు. కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను
అల్లు అర్జున్ తరపున బుధవారం ఆయన తండ్రి అల్లు అరవింద్ చిత్ర నిర్మాతలు పరామర్శించారు. బాధిత కుటుంబానికి అల్లు అర్జున్ నుంచి 1 కోటి, పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్ నిర్మాత తరపున 50 లక్షల చొప్పున మరో 1 కోటి పరిహారం అందజేశారు. ఈ పని ముందే చేస్తే అయిపోయేది. ఎలాగ మాట్లాడుకున్నాం దీని గురించి, కానీ ఇంక మనం ఎక్కువ కూడా మాట్లాడద్దు. ఇంకోటి ఏంటంటే హెచ్చరించారు, తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు. సంధ్య టాకీస్ ఘటనపై నెటిజన్లకు పోలీసుల హెచ్చరిక. ఇప్పటికే ఆధారాలతో వీడియోను జనం ముందు ఉంచినాం, దాన్ని తప్పుదోవ పట్టించేలా కొందరు ప్రయత్నిస్తున్నారు. కేసు విచారణలో ఉన్నప్పుడు సొంత వ్యాఖ్యానాలు సహించం. ఘటనపై ఏదైనా అదనపు సమాచారం ఉంటే ఇవ్వచ్చని సూచన చేసినట్టు పోలీసులు సూచన చేసినట్టు తెలుస్తుంది. ఇది కూడా కరెక్టే. ఎందుకంటే కొన్ని యూట్యూబ్లలో మరీ దారుణంగా తప్పుడు ఏది పడితే అది సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు. అది కాకుండా విలువైన సమాచారం ఏమైనా ఉంటే దాన్ని పెడితే బాగుంటుంది, జనాలకు కూడా క్లారిటీ వచ్చేస్తుంది. ఇక మరో వార్త చూసుకున్నట్లయితే ఇదేంటి, ఇది వచ్చింది, ఇదేనా? అనంతగిరిలో గ్లాంపింగ్ 18 ఎకరాల్లో 89 టెంట్ అండ్ హౌజ్ల నిర్మాణానికి ఏర్పాటు. రాష్ట్ర చరిత్రలో వికారాబాద్ జిల్లాలోని తొలిసారి రూపాయలు 4.45 కోట్ల అంచనా వ్యయంతో పనులు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నిర్మాణం. టెండర్లు ఆహ్వానించేందుకు టూరిజం శాఖ కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. అనంతగిరిలో గ్లాంపింగ్ అంట ఏర్పాటు చేస్తున్నట్టున్నారు. దాని గురించి వార్త వచ్చింది. ఇక ధాన్యం సేకరణలో రికార్డు. దేశంలో 4వ ప్లేస్లో తెలంగాణ. నిరుడితో పోలిస్తే సాగు దిగుబడి సేకరణలో రికార్డులు. ఇప్పటికే 47.1 లక్షల టన్నుల వడ్లు కొనుగోలు. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ కొనసాగుతుంది. ఇప్పటి వరకు జరిగిన కొనుగోలులో దేశంలో 4వ స్థానంలో నిలిచింది. ఫస్ట్ ప్లేస్లో పంజాబ్ ఉండగా 2-3 స్థానాల్లో ఛత్తీస్గఢ్, హర్యానా ఉన్నాయి. ఈ ఏడాది రాష్ట్రంలో అత్యధికంగా వరి సాగైంది. దీనికి తోడు దిగుబడి కూడా రికార్డు స్థాయిలో వచ్చింది. సన్న రకాలకు సర్కార్ బోనస్ ఇస్తుండడంతో రైతులు సర్కార్ కొనుగోలు సెంటర్లోనే అమ్ముకునేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇది మంచి వార్తే. సన్న బియ్యం, సన్న రకాలకు సర్కార్ బోనస్ ఇస్తుందంట. చూడాలి ముందు ఎట్లా ఇస్తాడో. మాటలైనా చేతలు ఉంటాయా లేవో చూడాలి. ఫార్ములా ఈ రేస్ కేసులో పక్కా ఆధారాలు. దానకిషోర్ స్టేట్మెంట్లో రికార్డ్ చేసిన ఏసీబీ 600 కోట్ల అగ్రిమెంట్స్, జీవోలు, బ్యాంక్ రికార్డ్స్ లాంటి కీలక డాక్యుమెంట్ల సేకరణ. సీల్ కవర్లో నాంపల్లి కోర్టుకు అందించనున్న అధికారులు. కేటీఆర్ సహా నిందితులకు నోటీసులు జారీకి లైన్ క్లియర్ అయినట్టు తెలుస్తుంది. ఇక రాజకీయ దుమారం రేగుతున్న ఫార్ములా ఈ రేస్ కేసులో కీలక పరిమాణం చోటు చేసుకుంది. కేసు దర్యాప్తులో భాగంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ మున్సిపల్ సెక్రటరీ దానకిషోర్ స్టేట్మెంట్ను ఏసీబీ రికార్డ్ చేసింది. కేసు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మాజిద్ అలీఖాన్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం మంగళవారం దానకిషోర్ను విచారించింది. దర్యాప్తులో భాగంగా ప్రైవేట్ స్థలంలో దానకిషోర్ని స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. ఎఫ్ఐఆర్తో పేర్కొన్న అంశాలతో పాటు హెచ్ఎండిఏ బోర్డుకు సంబంధించిన రికార్డుల ఆధారంగా స్టేట్మెంట్ తీసుకున్నారు. ఇక ఈ ఫార్ములా కేసు ముందుకు వెళ్తున్నారు. ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. దానికి సంబంధించి ఇందాకనే వార్తలు చదువుకున్నాం. దాని ముందు మనకు దాని గురించి కూడా మనకు వార్తలు వస్తాయి. ఇది పక్కాగా చేస్తున్నట్టు తెలుస్తుంది. కేటీఆర్తో సహా నిందితులు కూడా నోటీసులు ఇస్తున్నారు. ఇక మరో వార్త చూసుకున్నట్టయితే ఇది కోట్ల ఆస్తి తీసుకొని కరువు పెట్టలే. అయ్యో పాపం. పిల్లలు లేక మరిది కొడుకులకు ఆస్తి రాసి ఇచ్చిన సత్యమ్మ. అనారోగ్యంతో మృతి చెందిన వృద్ధురాలు. శవాన్ని ఇంట్లోకి కూడా రానివ్వని మరిది కొడుకు. 6 గంటల పాటు అంబులెన్స్లోనే మృతదేహం. తాళాలు పగలగొట్టి ఇంట్లోకి తీసుకెళ్లిన పోలీసులు. ఆఖరికి బయటి వ్యక్తులతో సత్తమ్మ చితికి నిప్పులు. జగిత్యాల జిల్లా ఉదయ విధారణ ఘటన. ఆమె మరిది కొడుకులపై సుమోటోగా కేసు. ఎందుకురా బాబు, ఎందుకు ఇసొంటోళ్ళు ఎందుకుంటారు కానీ ఈ నా కొడుకులు నాకు వస్తున్నాయి. కానీ పాపం ఆస్తి మొత్తం రాసి ఇచ్చినా కానీ కడ ఆ చనిపోయిన తర్వాతకి ఇంట్లోకి తీసుకుపోయి అది దాన సంస్కారాలు మిగతాయి
కార్యక్రమాలు చేస్తే ఏం పుట్టింది? జగిత్యాల జిల్లాలో అమానవీయ ఘటన జరిగింది. ఆస్తి తీసుకున్న కుటుంబ సభ్యులే వృద్ధురాల చితికి నిప్పు పెట్టేందుకు ముందుకు రాలేదు. తమ పేరు మీద ఆస్తి రాయించుకున్న మరిది కొడుకులు ఆమె మృతదేహాన్ని ఆమె ఇంట్లోకి అనుమతించలేదు. దీంతో శవంతో వచ్చిన అంబులెన్స్ ఇంటి ఎదుటి 6 గంటల పాటు పడిగాపులు కాసింది. చివరికి పోలీసులు వచ్చి ఆ ఇంటి తాళం పగలగొట్టి మృతదేహాన్ని లోనికి తరలించారు. జగిత్యాల పట్టణంలో కటికవాడకు చెందిన సాధుల సత్యమ్మ 85, లక్ష్మణ్ దంపతులకు పిల్లలు లేరు. 20 ఏళ్ల క్రితమే లక్ష్మణ్ మృతి చెందాడు. పాపం సత్యమ్మ డెడ్ బాడీ చూడు ఎట్లా పెట్టారు, ఇంటి ముందు నిలిపిన అంబులెన్స్ అంట. ఇంత దారుణంగా ఉన్నాయి మనుషుల మానవత్వాలు. ఎక్కడికి పోతుంది, ఏం చేస్తుర్రు, ఏం నేర్చుకుంటారు అర్థమైతలేదు. పాపం ఆస్తికైతే కావాలి, ఆస్తి అయితే కావాలి, అమ్మ మాత్రం వద్దు. అదే సొంత తల్లి, ఆ తల్లి పుట్టిన పిల్లలు ఉంటే అలాగే ఉండదు కదా, కనీస దాన సంస్కారాలను చేసుగా. ఏం నేర్చుకుంటుర్రా బాబు తెలంగాణ, ఏం జరుగుతుంది, ఏం నేర్పిస్తారో అర్థం కావట్లేదు. తల్లిదండ్రులు లేని తల్లికి, పిల్లలు లేని తల్లికి తల్లిదండ్రులు అయ్యి ఆస్తులు ఇచ్చినా కానీ పట్టించుకోవట్లేరు. ఆస్తులు కావాలి కానీ మిగతాది లేదు. ఆ కోడళ్ళు అట్టే ఉన్నారు, కొడుకులు అట్టే ఉన్నారు. ఎంతున్నా సొంత పిల్లలు ఉంటే అలా ఉంటుంది. తీర్థనం ఏదో చేసినా కానీ చేసేస్తారు. నెక్స్ట్ ఇక జేబీ వార్తలు చూద్దాం. జేబీ న్యూస్ పత్రికలో వచ్చిన వార్తలు చూసుకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వార్త హైలైట్గా ఉంది. ఇందులో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల్లో దళిత క్రైస్తవులే అధికం. సీఎం రేవంత్ రెడ్డి మెదక్ పర్యటనలో భాగంగా ముందుగా ఏడుపాయల అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం అక్కడి నుంచి మెదక్ క్యాథడ్రల్ చర్చికి చేరుకున్నారు. చర్చికి చేరుకున్న అనంతరం పాస్టర్లు సీఎం రేవంత్ రెడ్డికి మెదక్ చర్చి నమూనాను జ్ఞాపికగా అందజేశారు. అనంతరం సీఎం చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. చర్చిలో పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. అనంతరం సీఎం మాట్లాడుతూ మెదక్ చర్చి 100 ఏళ్ల వేడుక జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. క్రైస్తవ సోదరులకు పేరు పేరున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. మా ప్రజా ప్రభుత్వాన్ని దీవించాలని సీఎం కోరారు. పేదల ప్రభుత్వం ఉన్నప్పుడు మీకు న్యాయం జరుగుతుందన్నారు. ఇందిరమ్మ ఇళ్లలో ఎక్కువ దళిత గిరిజన క్రైస్తవులకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. పంట బోనస్ కూడా కర్షకులకు మా ప్రభుత్వం ఇస్తుందన్నారు. 21,000 కోట్లు రుణమాఫీ చేసి పేద రైతులకు భరోసాగా ఇచ్చామన్నారు. మా ప్రభుత్వం 10 కాలాల పాటు వర్ధిల్లాలని అన్నారు. మెదక్ జిల్లా అభివృద్ధి విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని సీఎం తెలిపారు. ఏ అవసరం ఉన్నా మంత్రులు దామోదర, కొండ సురేఖ దృష్టికి తీసుకురావాలని కోరారు. అందరికీ మరోసారి హ్యాపీ క్రిస్మస్ సీఎం తెలిపినట్టు ఈ వార్త తెలియజేస్తుంది. ఇక ఐకమత్యమే అభివృద్ధి ఫలం, మన ఎడిటర్ శివ గారు రాసిన సంకలనం. దీనికి సంబంధించి మనం ఒకసారి చూద్దాం. ఇది సామాన్య ప్రజల జీవితాలు అభివృద్ధి చెందడానికి డాక్టర్ బరిగల శివ ఆకాంక్షించారు. ప్రజాపాలనలో ప్రభుత్వం అందిస్తున్న 6 గ్యారెంటీలు 6 గ్యారెంటీ పథకాలతో పాటు ప్రభుత్వ యంత్రాంగంలో పై స్థాయి కలిగిన అధికారులందరూ ప్రజాపాలనలో ప్రజల అభివృద్ధి మేలు కోరుకునే విధంగా స్వతహాగా భాగస్వాములు కావాలని కోరినారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన నాయకుల చుట్టూ తిరుగుతున్న నకిలీ నాయకులు ప్రమాదాలు సృష్టిస్తున్నారని, దానివల్ల అటు ముఖ్య నాయకులకు ఇటు ప్రభుత్వానికి అపకీర్తి తలపెట్టుతుందని అన్నారు. గతంలో 10 సంవత్సరాలు విచ్చలవిడిగా రాజకీయాలు చేసి దుబారా పనులతో కోట్ల రూపాయలు సంపాదించుకున్న నదిలీగాళ్ళు ఖద్దరు చొక్క రాజకీయ ముసుగులో పార్టీలు మారి నిజమైన కార్యకర్తలకు, ప్రధాన నాయకుల అంచులకు దరిదాపులకు రాకుండా అడ్డుపడమే కాకుండా సామాన్య ప్రజల అభివృద్ధికి అడ్డంకులు సృష్టిస్తూ రాజకీయ అవసరాలను తీర్చుకుంటూ నిరంతర వ్యాపారాల ముసుగులో రాజకీయాలను భ్రష్టుపట్టిస్తున్నారు. నిజమైన కార్యకర్తలకు కనీసం పట్టించుకోలేని దుర్మార్గపు స్థితిలో రాజకీయాలు మార్చబడడం, ఆ వైపుగా రాజకీయ నాయకులు నటిస్తుండడం సిగ్గుకరమన్నారు. అన్నం పెట్టిన చేతిని, సహాయం చేసిన మనిషిని జీవితంలో మర్చిపోకూడదనేది బలమైన విశ్వాసమై ఉంటుండగా అలాంటి సూక్తులను కాలరాస్తూ అవసరాల నిమిత్తం ఒడ్డెక్కించుకునే రాజకీయ నాయకులను చూస్తుంటే రాజకీయాలే సిగ్గుతో తలదించుకుంటున్నాయి. రాజకీయ పార్టీలు మారినోళ్ళు పెత్తందారులుగా మారి రాజకీయాలను శాసిస్తుండగా పాత కొత్త తేడా తెలియని రాజకీయ నాయకులు
పదవుల సంబరాల్లో పరేషాన్ అవుతున్నారని ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలను ప్రభుత్వాలు తిట్టుకునే సమయం సరిపోతుందని పరిపాలన అంశాల పట్ల దృష్టి సారించాలంటూ సమయపాలన లేకుండా పరిపాలన కాలయాపన పట్టింపులకు తయారు చేసుకుని అభివృద్ధి చేస్తున్నామంటూ ప్రగల్భాలు పలుకుతున్నామన్నారు. నిజమైన నాయకుడు మెప్పు కోసం పరితపించకుండా ప్రజాసేవ కోసం కష్టపడి పనిచేయాలంటూ గుర్తు చేశారు. మొద్దుబారిన వ్యవస్థలో ఇంకా మేలుగొల్పుతనం ఒరబడుతుందన్నారు. ప్రభుత్వ యంత్రాంగాల తీరులో పెను మార్పులు సంభవించినప్పుడే ప్రజాపాలనకు సరైన నిర్వచనంతో దక్కుతుందన్నారు. ప్రభుత్వం ఎన్ని మంచి పథకాలు తలబెడుతున్నప్పటికీ ప్రభుత్వ కార్యాలయాల అసమర్థతతో క్షేత్రస్థాయి ప్రజాసేవ పరిపాలన అందించడం లేదన్నారు. అవినీతి ఒకవైపు రాజ్యమేలుతుంటే అక్రమాలు బలపడుతున్నాయన్నారు. చిత్తశుద్ధిని నిరూపించుకోవడం కోసం చెత్త భజన కొనసాగుతుందన్నారు. నాయకులు మాట్లాడుతున్నారో లేదో కార్యకర్తలు రెచ్చిపోతూ సోషల్ మీడియాలో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. సమాజ మేల్కొల్పే ఒక అంశాన్ని కూడా సోషల్ మీడియాలో పొందుపరచడం లేదంటూ మండిపడ్డారు. తగ్గేదేలే అంటూ ఒకడు, తగ్గాలంటూ మరొకడు ప్రభుత్వ విలువైన కాలాన్ని 20 రోజుల పాటు వృధా చేస్తున్నారు. దానికి తోడు పరామర్శలు, చిందులాటలు, తొక్కిసలాటలు, ప్రాణాలు పోవడం లాంటివి చాలా సునాయాసంగా జరుగుతున్నాయి. బీద, సామాన్య, ధనిక, ఉన్నతమైన వ్యక్తులు జీవితాలకు వ్యత్యాసభేదం లేకుండా ఒకే రకమైన జీవవాయువు ప్రతి ప్రాణి కలిగి ఉంటుందని సంగతి మానవత్వం కలిగిన మనుషులు మారిపోతున్నారు. ఆధిపత్య పోరులో జనాలు నలిగిపోతున్నప్పటికీ పంతం నెగ్గించుకోవాలనే తాపత్రయం కోసం ఉవ్విళ్ళూరుతున్నారు. ప్రభుత్వ పాలనలో సినిమాటోగ్రఫీ శాఖ ఒకటి ఉందన్న సంగతి సినీ ప్రముఖులు పూర్తిగా మర్చిపోయారు. సినీ వ్యాపారాలకు ప్రభుత్వాలు ఎప్పుడూ అడ్డు తగలవని తెలుపుతూ ప్రభుత్వాలకు కించపరిచేలా, అగౌరవపరిచేలా ప్రవర్తించడం సినీ రంగానికి మంచిది కాదన్నారు. సినీ ప్రముఖులు రాజకీయాలను శాసించగల గొప్ప వ్యక్తులు ఉండొచ్చు కాబోలు ప్రజలు మనోభావాలను ప్రభుత్వ పరిపాలనను ఆటంకపరిచే విధంగా అహంకారాన్ని ప్రదర్శించడం మూలంగానే ఒకడు చేసిన తప్పుకు 10 మంది శిక్ష అనుభవిస్తున్నారు. ఇకనైనా పనికి విలువచ్చే పని చేసుకుంటూ వేల కోట్ల రూపాయలు సినీ వ్యాపారాలు కొనసాగించుకోవడానికి ప్రభుత్వంతో తగిన విధంగా సహాయం తీసుకుంటూ ప్రభుత్వం ఎక్కడా అడ్డుపడకుండా క్రమశిక్షణలో మెలగాలన్నారు. సినీ హీరోల మోజులో చిల్లర రాజకీయాలు పాల్పడితే బెడిసికొట్టాల్సిన సందర్భంలో రాజకీయ పరిణామాలను తీవ్రమైన రీతిలో ఎదుర్కోవాల్సి వస్తుందని గుర్తు చేశారు. ఏం చేసినా నెగ్గించుకుంటామనే దిగజారుడు స్థితి నుండి ఏది చేయకూడదో నేర్చుకొని అవలంబించాలన్నారు. 10 సంవత్సరాలుగా కొనసాగుతున్న ప్రభుత్వ శాఖలలో అధికారుల తీరు మార్చబడకపోతుండడం సామాన్య ప్రజలకు ప్రజాసేవ, ఇది 2వ పేజీలో ఉంది. ఇక అవసరాల కోసం పడిగాపులు కాస్తున్న జనం, ప్రధాన నాయకులు మెప్పు కోసం తెగ పాటలు పడుతున్న నాయకులు అన్నట్టు ఈ వార్తలో ముఖ్యంగా తెలుస్తుంది. పార్టీలు మారినోడు చలాయిస్తున్నాడు, జెండా మోసినోడు నాశనం అవుతున్నాడు, నాయకుల చుట్టూ తిరుగుతున్న నకిలీగాలే ప్రమాదాలు సృష్టిస్తున్నారు. ప్రభుత్వం యంత్రాంగం తీరులో పెను మార్పులు సంభవించాలి అంటూ డాక్టర్ బరిగల శివ రాసుకొచ్చిన సంకలనం కరెక్ట్, 100కు 100% కరెక్ట్. ఇప్పుడు సమాజంలో జరుగుతున్న పరిస్థితుల గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేసి రాసిన సంకలనం. ఇది చాలా విలువైన సమాచారం. ఈ ప్రస్తుతం ఏం జరుగుతుందో అదే చెప్పిండు. ఇది ఒకసారి మార్చుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఎట్లా అంటే తన తప్పును సరిదిద్దుకోవడం కోసం రాసిన సంకలనం. అది ప్రభుత్వం అయినా, ప్రజలైనా, వ్యవస్థ అయినా, ఏదైనా. ఇది అద్భుతమైన సంకలనం. ఇది రాసిన బరిగల శివకు హ్యాట్సాప్. ఇక తెలంగాణ ప్రభుత్వానికి అభినందనలు రాహుల్ గాంధీ తెలియజేసినట్టు తెలుస్తుంది. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అభినందిస్తూ ఆ పార్టీ అధినేత రాహుల్ గాంధీ లేఖ రాశారు. మనం ఇచ్చిన గ్యారంటీలను నెరవేరుస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి శుభాకాంక్షలు. రవాణా, బీసీ సంక్షేమ శాఖలో చేపడుతున్న చర్యలు అభినందనీయమని పొన్నం ప్రభాకర్ పేరిట ఆయన లెటర్ రాశారు. ప్రజలందరికీ న్యాయం జరిగేలా ఇలానే ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు. ఓకే, రాహుల్ గాంధీ లేఖ రాసినట్టు ఈ వార్తలో మనకు తెలుస్తుంది. ఇక వాళ్ళ సొంత పార్టీకి సంబంధించి వాళ్ళు రాసుకున్న లేఖ. ఇక అది చదివిన వార్తే రేపు దిల్రాజు కలుస్తున్నది. దిగజారుడుకునే జవాబుదారితనము. ఇది కేయూలో జరుగుతున్న అక్రమాలను కారకులు ఎవరు? దొడ్డిదారి పదోన్నతికి దొరతనము సాయం, అక్రమానికి సమిష్టి సహకారం, రూల్స్కు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. డబ్బులు పెడితే పదోన్నతి ఏంటి?
ఏదైనా సాధ్యమేనా? డబ్బులు పెడితే పదోన్నతి ఏంటి? ఏదైనా సాధ్యమేనా? ఆచార్య మల్లారెడ్డి రూపంలో ప్రభుత్వం పరువు బజారున పడుతుంది. భూ అక్రమదారులకు పెంచి పోషిస్తున్న కేయూ అధికారులు. గతి వీసీ అక్రమాలకు రిజిస్టర్ రూపంలో తాజాగా కొనసాగుతున్న కొత్త వీసీ ఆచార్య ప్రతాప్ రెడ్డికి సౌమ్యం తెలుసు, సాహసం తెలుసు. వీసీని తప్పుదోవ పట్టిస్తూ మభ్యపెడుతున్న ఆచార్య మల్లారెడ్డి. ఈ వార్త చూస్తే దిగజారుడు గుణమే జవాబుదారీతనంగా కనిపిస్తుంది. ఇది వీసీ కేయూ యూనివర్సిటీలో జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఇది పూర్తిగా ఒకసారి చూద్దాము దీన్ని అత్యంత. అధికారం కలిగి ఉంటే ఎంతటి అక్రమమైన సక్రమం చేస్తూ దొంగ పనులను కూడా దొర పనులాగా తీర్చిదిద్దగల రికార్డును సిద్ధపరిచి కాకతీయ విశ్వవిద్యాలయం సిస్టమ్ను సర్వనాశనం చేయడానికి అక్రమమైన అవినీతిపరులైన వ్యక్తుల కోసం వ్యవస్థను బోల్తా కొట్టించగల పరిస్థితులను దిద్దుబాటు చేసుకోబోతున్నాయి. గత వీసీ కాలంలో డిఎన్గా కొనసాగిన ప్రస్తుత రిజిస్టర్ ఆచార్య మల్లారెడ్డి అటు పాలక మండలి సభ్యులను ఇటు వీసీ ఆచార్య ప్రతాప్ రెడ్డిని మాయ చేసి జంతుశాస్త్ర విభాగానికి చెందిన డాక్టర్ ఇస్తారికి తిరస్కరించబడిన ఫైల్ను 2 సంవత్సరాల తర్వాత పదోన్నతి కల్పించడం ముమ్మాటికి మూర్ఖత్వమే. కేయూ వీసీ ఆచార్య ప్రతాప్ రెడ్డి ముందు ఇస్తారి పదోన్నతికి అక్రమం తప్పు అని ఆధారాలతో నిరూపిస్తే ఉద్యోగంలోకి వెళ్ళి తప్పుకోగలరా అంటూ బహిరంగ సవాళ్లు చేస్తున్నాం. ఆధారాలతో తప్పని నిరూపించకపోతే జర్నలిజం వృత్తి నుండి శాశ్వతంగా తప్పుకుంటామని బహిరంగ చర్చ వేదిక ఏర్పాటుకు పాత్రికేయుల సమక్షంలో రిజిస్టర్ ఆచార్య మల్లారెడ్డి పదోన్నతి పొందిన డాక్టర్ మామిడాల ఇస్తారి సిద్ధపడాలంటూ సవాలు విసిరారు. ఇస్తారు పొందుతున్న పదోన్నతి అక్రమమని తప్పని నిరూపిస్తే శాశ్వతంగా ఉద్యోగంలోకి వెళ్ళి ఏదో 4th పేజీలో ఉంది మిగతా వార్త. ఇక్కడ ఏదో సంథింగ్ కేయూలో జరుగుతున్న అక్రమాల గురించి వార్త. ఈ వార్తని అన్యాయంలాగా కనిపిస్తుంది మన దీనికి సంబంధించి. ఈ భూ అక్రమదారులకు పొంచి పోషిస్తున్న కేయూ అధికారులని ఈ దీంట్లో మెయిన్ టాపిక్. ఇక అదే భూములకు సంబంధించిన వార్త. అదే ఇక మరో చూసుకున్నట్టయితే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఈ పత్రిక చూసుకున్నట్టయితే కేజ్రీ ఎన్నికల హామీలు కృత్రిమ మేధాతో షాంటా క్లాజ్ అవతారంలో కేజ్రీవాల్ వీడియో వెల్లడించినట్టు తెలుస్తుంది. ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలో రూపొందించిన ఆమ్ ఆద్మీ పార్టీ త్వరలో తప్పుడు కేసులో అతీషి అరెస్టు అవుతున్నట్టు కేజ్రీవాల్ ప్రకటించారు. ఇది కూడా జరగవచ్చు. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వము కేజ్రీవాల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంది కాబట్టి బీజేపీ ప్రభుత్వం ఢిల్లీ అధిష్టానాన్ని ఎప్పుడైతే కవిసం చేసుకోవాలని ఎక్కువ ఆశపడుతుంది. కానీ కేజ్రీవాల్ దీన్ని ఎదుర్కొని నిలబడా అనేది వచ్చే ఎన్నికల్లో మనకు తెలుస్తుంది. మ్యాక్సిమం అయితే ఓ కుట్ర రూపంలోనే మాత్రం కేజ్రీవాల్ మీద దాడి జరుగుతుంది. బీజేపీ కేజ్రీవాల్ ఇంకో ముఖ్యమంత్రి ఉంటే ఎవరుంటే వాళ్ళ మీద కేసులు పెట్టడమే చేయడమే. కానీ బీజేపీ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల మీద మాత్రం ఎలాంటి కేసులు పెట్టాడు. ఇది ఏందో మరి ఈ రకమైన పొలిటికల్ టార్చరు ఓన్లీ బీజేపీయేతర ప్రభుత్వాల మీదే ఉంటుంది. బీజేపీ ప్రభుత్వాల మీద ఎందుకు ఉండదో ఈ మోడీ సర్కార్కే తెలవాలి. ఆయన చేస్తే సొక్కం, మిగతా వాళ్ళు చేస్తే ఏందో ఇవ్వాలి. అక్కడ ఏం అవినీతి జరగనట్టు ఇక్కడే ఈయనే జరుగుతున్నట్టు ఈయన చేసే ఎట్లుంటాయంటే భారతదేశంలో ఏదన్నా ఒకటి హైలైట్ జరుగుతుంది. మొన్న అంబేద్కర్ది ఒకటి జరిగింది పార్లమెంట్లో 16-17 తారీఖులలో. అది జరిగింది కదా, తన సొంత మనిషిని వెనకేసుకొస్తాడు హోంమంత్రి. ఎందుకంటే హోంమంత్రి మన అమిత్ షా ఉండు కదా, అమిత్ షా ఈ గుజరాత్లో ఆయన హోంశాఖ నిర్వహిస్తేప్పుడు మోడీని కాపాడిండు కేసుల నుంచి. మోడీ అమిత్ షాని కాపాడిండు. ఇద్దరు దొందే. ఈ రెండు ఏం చేసినాయంటే ఆయన కాపాడి ఈయన కాపాడి ఆయన దేశ రాజకీయాల్లోకి వచ్చి దేశ రాజకీయాల్లో ఈయన హోంశాఖ అయ్యిండు, ఆయన ప్రధానమంత్రి అయ్యిండు. వీళ్ళిద్దరు కలిసి ఏం చేశారంటే అదానిని కుబేరుని చేశారు. అదాని కుబేరుని చేయడం తప్ప వీళ్ళు దేశానికి చేసిన సేవ ఏం లేదు. అమిత్ షా ఏమో ఈయన ఇనుపసావని అమ్ముకునేవి క్యాండిడేట్. వీళ్ళ తండ్రులు తాతలు ఇనుపసావని అమ్ముకునేది. మళ్ళీ తర్వాత ఈయన ఏం చేసిండు, స్టాక్ ఎక్స్చేంజ్లో అది ఇది కొన్ని పెట్టుబడులు పెట్టి అవి చేసిండు. తర్వాతకి రాజకీయాల్లోకి వచ్చిండు.
రాజకీయాల్లో జర బాగానే పేరు సంపాదించుకున్న తర్వాతకి హోంశాఖ దేశం మొత్తం మీద హోంశాఖ మంత్రిగా పదవి అనుభవిస్తూ హోంశాఖ నుంచి ఆ కేసుల నుంచి తప్పించుకోకుండా నిషేధం విధించిన ఏకైక హోంశాఖ మంత్రి ఈయనే. మళ్ళీ దేశ హోంశాఖ అయ్యిండు. అది మోడీ సర్కార్లో. అది వీళ్ళ భవిష్యత్ ఇట్లుంటాయి, వీళ్ళ రాజకీయాలు ఇట్లుంటాయి. వీళ్ళు చేసిన ఘనకార్యం వల్ల ఏంటంటే అదానిని కుబేరుని చేయడం తప్ప దేశానికి చేసింది ఏం లే. ఇక మరో వార్త, ఇది చదువుకున్న వార్తే 2 కోట్ల సాయం అని శ్రీదేవి కుటుంబానికి అల్లు అర్జున్ కోటి నిర్మాతలు 50 లక్షలు. ఇది చదువుకున్న వార్తే. ఇది పక్క పెడితే కర్త కర్మ క్రియ కేటీఆర్ఏ. ఆయన ఆదేశాలతో నిధుల మళ్లింపు. సీనియర్ ఐఏఎస్ దానకిషోర్ వాంగ్మూలం. ఫార్ములా ఈ రేస్ కేసులో కీలక పరిణామం. 4 గంటల పాటు ప్రశ్నించిన ఏసీబీ. పలు అంశాలకు సంబంధించిన ఆధారాల సేకరణ. అరెస్టు వద్దంటూ ప్రభుత్వానికి అరవింద్ వినతులు. అప్రూవర్గా మార్చుకునే యోచనలో ఏసీబీ. ఆయన విచారణ తర్వాతే కేటీఆర్కు నోటీసులు. కోర్టు తదుపరి ఉత్తర్వులు అనంతరమే. ఇది స్పష్టంగా తెలుస్తుంది. ఈయన దానకిషోర్ గారు ఈయన అరెస్ట్ చేయొద్దు అంటుండే. ఇది ఎంతవరకు కరెక్టు? ఇక అందరూ అరెస్ట్ చేయకుండా వద్దంటే మరి ఈ రాజ్యాంగం ఎందుకు, ఈ పోలీసులు ఎందుకు, ఈ వ్యవస్థ ఎందుకు, ఇవన్నీ ఎందుకు? ఇది చేసేయనేమో లంగ పనులు, అరెస్టులు వద్దు చేయవద్దు. కేటీఆర్ అదే మాట్లాడు, ఈయన అదే మాట్లాడాడు, అల్లు అర్జున్ అదే అంటాడు, ఇంకోటి అంటాడు. ఈ బలిసిన కొడుకు ఏమనాలో అర్థం కావట్లే. ఇలాని జనాలకు పేదలకు అయితేనేమో అన్నీ ఉండాలి, చట్టం ఇవన్నీ ఉంటాయి. వీళ్ళకి మాత్రం వర్తించమంటే కరెక్టేనా? ఆయన ఆదేశాలతోనే నిధుల మళ్లింపు. ఇది వాస్తవమే కదా. ఇది తెల్లరాజు అయిపోయింది. ఇక ఇందిరమ్మ ఇళ్ళ గురించి ఒక వార్త వచ్చింది, దీని గురించి చదువుతాం. తక్కువ ధరకే ఇసుక, ఉక్కు, సిమెంట్. ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులకు ప్రభుత్వ నిర్ణయం. ఉక్కు, సిమెంట్ ధరలపై కంపెనీలో చర్చించనున్న రాష్ట్ర సర్కారు. ప్రభుత్వ పరిధిలోనే ఇసుక లభ్యత. 500 మండలాల్లో నమూనా ఇళ్ల నిర్మాణం. ఇప్పటి వరకు 80 లక్షల దరఖాస్తులు. గ్రామీణ ప్రాంతాల్లోనే అత్యధికం. ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారులకు శుభవార్త. ముందుగానే ప్రకటించిన 4 విడతల్లో 5 లక్షల ఆర్థిక సాయంతో పాటు లబ్ధిదారులకు ఆర్థిక ఉపశమనం కలిగించేలా ఇసుక, ఉక్కు, సిమెంట్ను తక్కువ ధరకే అందజేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీటి ధరల బహిరంగ మార్కెట్లో చుక్కలు అంటుతున్న నేపథ్యంలో పేదలపై పెద్దగా ఆర్థిక భారం పడకుండా చూడాలని ఈ రేవంత్ రెడ్డి సర్కారు నిర్ణయం తీసుకుంది. ఇది మంచి నిర్ణయం కానీ క్వాలిటీ ఇవ్వాలి. ఇది ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకొని వీళ్ళు లబ్ధి పొంది ఈ ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు, రాజకీయ నాయకులు లబ్ధి పొందడం కాదు, జనాలకు న్యాయం జరగాలి. న్యాయం జరిగినప్పుడే మీరు చేసిన పనికి ఒక అర్థం, పరమార్థం కలుగుతుంది. ఆ నిర్ణయం ఎలా ఉండాలంటే ఎల్లకాలం అది గుర్తుపెట్టుకునే ఉండాలి. రేవంత్ రెడ్డినే కానీ, ఇందిరమ్మ ఇళ్ళనే కానీ. ఇప్పటికి కూడా ఏ ఊరికి పోయినా కానీ ఇందిరమ్మ ఇల్లు వచ్చింది అయ్యా మాకు అంటారు జనాలు, పేద ప్రజలు. కానీ మిగతా ఏ గవర్నమెంట్ ఇచ్చిందని మాత్రం అనరు. ఆ పేరు నిలబెట్టుకుంటే చాలు. ఇక తప్పుగా మాట్లాడలేదు. అంబేద్కర్పై నా వ్యాఖ్యలను కాంగ్రెస్ వక్రీకరించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పునరుద్ఘాటన. రేపు నడ్డా నివాసంలో ఎన్డీఏ నేతల భేటీ. కూటమిలో మరింత సమన్వయంపై చర్చ. పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఇది మాత్రం ఈ వార్తకు సంబంధించి నేను చిన్న విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఈ పార్లమెంటు వేదికగా అమిత్ షా మాట్లాడింది 100కు 100% తప్పు. అంబేద్కర్ని 75 సంవత్సరాల రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాతకి 75 సంవత్సరాలు జరుగుతుంది. అట్లా అంబేద్కర్ని వివాదంలోకి లాగి ఒక మాట అనడం. ఆ మాట ఏమన్నాడంటే పార్లమెంట్లో అంబేద్కర్ 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 అనడం కాదు, దేవుని స్మరిస్తే స్వర్గానికి పోతావు అన్నాడు. అది ఎంతవరకు తప్పు? అది తప్పు కాదు. అది ఎంతవరకు తప్పు అనేది జనాలు అందరూ తప్పు తప్పు అంటారు, కానీ నేను తప్పు మాట్లాడలేదు అంటుడు. ఎంత నీచమైన రాజకీయాలు చేస్తుందో బీజేపీ చూడండి. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి తానేమి తప్పుగా మాట్లాడలేదని, కాంగ్రెస్ తన మాటను వక్రీకరించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పునరుద్ధరించారు. దీనికి ప్రధాని కూడా సపోర్ట్ చేయడం చాలా వరకు తప్పు. ఇది వీళ్ళు సవరించుకుంటే బాగుంటుంది, క్షమాపణలు చెప్తే బాగుంటుంది. అంబేద్కర్ని అవమానించడం అంటే
ఒక దేవుణ్ణి ఒక జాతి దేవుణ్ణి అవమానించడమే. మీ దేవుడు, మీకు ఆ దేవుళ్ళు కావచ్చు, కానీ అంబేద్కర్ వచ్చినాక పేద ప్రజలందరికీ దేవుడు అంబేద్కరే. రాజ్యాంగంతో కదా జరిగిందంతా. అమిత్ షా గుజరాత్లో హోంశాఖను అనుభవించిన, రాజకీయాల్లో దేశంలో హోంశాఖ అనుభవించిన, ప్రధాని కావడానికి, మిగతా మంత్రులు కూడా రావడానికి ఏది కావాలన్నా అంబేద్కర్ రాజ్యాంగం వల్లనే. సో ఇది వార్తలు. ఇక హైడ్రాతో రియల్ ఎస్టేట్ తగ్గలేదు. 2024 ప్రథమార్థంలో 5 ఏళ్ల గరిష్టానికి ఇళ్ల విక్రయాల విలువ 58,000 కోట్లు. 2025 నవంబర్కు డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాను, 10 రోజుల్లో ఎలివేటెడ్ కారిడార్ల పనులు, ఈ నెలలో అరంగల్ ఫ్లైఓవర్ ప్రారంభం. మీడియాతో చిట్చాట్లో జిహెచ్ఎంసీ హెచ్ఎండిల కమిషన్లు వార్తను ప్రకటించినట్టు తెలుస్తుంది. ముందు హైడ్రాలో రియల్ ఎస్టేట్ ఏం తగ్గలేదని చెప్తున్నారు, కానీ తగ్గింది. 100% రియల్ ఎస్టేట్ తగ్గింది. తన ప్రభుత్వం కాబట్టి తను వెనకేసుకొస్తుంది. ఇది ఇవాళ వార్తలు. ఈ మరిన్ని వార్తల కోసం మరోసారి రేపు కలుద్దాం.